హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మరి ఈరోజు ఈ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసిన కారణం ఏంటంటే 2nd ఏప్రిల్ ఆఫ్ 2025 నాడు నేను ఆల్ ఇండియా రేడియోలో థర్డ్ ట్రాన్స్మిషన్ డ్యూటీ వేశాను. నాకు అంటే 5 PM నుండి 11 PM వరకు అనమాట. అయితే ఈవినింగ్స్ ట్రాన్స్మిషన్స్లో మనకి 2 స్క్రిప్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. సిల్వర్ స్క్రీన్ 5 గంటల నుండి 5 గంటల 50 నిమిషాల వరకు, అలాగే రాత్రి 8 గంటల నుంచి 8 గంటల 45 నిమిషాల వరకు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ వైడ్లో మనకి వైరల్ అండ్ ట్రెండింగ్ న్యూస్ షేర్ చేసుకోవాలన్నమాట. ఆ 45 మినిట్స్ ఆ 2 స్క్రిప్ట్స్ ఉంటాయన్నమాట. అయితే నేను ముందు వీడియోలో మీకు 7 గంటల 5 నిమిషాలకి వరకు అంటే తెలుగులో వార్తలు వింటారు అనేంతవరకు, అంటే సిల్వర్ స్క్రీన్ స్క్రిప్ట్తో పాటు 7 గంటల 5 నిమిషాలకు అనౌన్స్మెంట్ వరకు చెప్పానన్నమాట. ఇక ఆ తర్వాత నుంచి 10 నిమిషాల వార్తల అనంతరం 7 గంటల 15 నిమిషాలకు ఏ కార్యక్రమం వస్తుంది, అలాగే ఎండింగ్ వరకు క్లోజింగ్ అనౌన్స్మెంట్ వరకు ఎలా మారుతుంటాయి ప్రోగ్రామ్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్టార్ట్ చేస్తుందమ్మా మరి. ఓకేనండి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది మన చట్టం శీర్షికన ఆన్లైన్ కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశం గురించి సిడాక్ సంస్థ నుండి ISEA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఇటిక్యాల నరేష్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు ఇప్పుడు. పరిచయకర్త శ్రీ S. రమేష్ సుంకసారి. ఇది 7 గంటల 15 నిమిషాలకు. ఇది ఒక 15 నిమిషాల ప్రోగ్రాం కదండి. ఇది మన చట్టం అంటే చట్టానికి సంబంధించిన మినిమం ఇన్ఫర్మేషన్ మనకు ఈ 15 నిమిషాల్లో తెలిసిపోతుంది అనమాట. అంటే మనకు తెలిసి ఉండాల్సిన ప్రతి సగటు మనిషి తెలుసుకొని ఉండాల్సిన కనీస చట్టం అన్నమాట. ఇది మన చట్టం కార్యక్రమం ద్వారా చెప్తూ ఉంటారు 15 నిమిషాల్లో. ఇక క్లోజింగ్ అనౌన్స్మెంట్ ఎలా ఉంటుందంటే, మీరు ఇంతవరకు ఇది మన చట్టం శీర్షికన ఆన్లైన్ కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంశం గురించి సిడాక్ సంస్థ నుంచి ISEA ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఇటిక్యాల నరేష్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ S. రమేష్ సుంకసారి. ఇది చెప్పాలన్నమాట. ఇక ఇప్పుడు 7 గంటల 30 నిమిషాలకు పాటతో ప్రయాణం ఉంటుంది కదా, దానికి అనౌన్స్మెంట్ ఎలా ఇస్తాము. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటల 30 నిమిషాలు దాటి 50 సెకండ్లు అనే ఎగ్జాక్ట్ టైం చెప్పొచ్చు అనమాట. పాటతో ప్రయాణం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఎందుకంటే మనం 6 గంటల 20 నిమిషాలకు ఆల్రెడీ పాటతో ప్రయాణం స్టార్ట్ చేసి ఉన్నాం కాబట్టి దాని క్లోజింగ్ అనౌన్స్మెంట్ మనం ఇంకా ఇవ్వలేదు. 8 o'clock ఇస్తామన్నమాట. ఇక ఇప్పుడు ఏంటి, పాటతో ప్రయాణంకి ఆ 30 నిమిషాలు కూడా బ్యాక్ టు బ్యాక్ 4 హిట్ సాంగ్స్ అని అంటారు. ఆ 4 హిట్ సాంగ్స్ వేసాక కూడా మనకి ఒక 17, 18 ఇక మ్యాక్సిమం 20 మినిట్స్ అయిపోయినా ఇంకా 10 మినిట్స్ మిగిలి ఉంటుంది అనమాట. కాబట్టి పెద్ద సాంగ్స్ లేదా ప్రోమోసు, రేపటి ప్రోగ్రామ్ హైలైట్స్, ఇలా ఏదో ఒకటి చెప్పేసి మనము 10 నిమిషాలను కూడా కవరప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక 8 గంటలకు పాటతో ప్రయాణం క్లోజింగ్ అనౌన్స్మెంట్ ఎలా చెప్తాము. ఇదండి ఈనాటి పాటతో ప్రయాణం కార్యక్రమం, లేదా పాటతో ప్రయాణం కార్యక్రమం ఇంతటితో సమాప్తం అని కూడా చెప్పొచ్చు అనమాట. దాని తర్వాత ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఇప్పుడు వింటారు మస్తీ మజా అని చెప్పేసి ఒక మంచి ఫిల్లర్, మంచి మ్యూజిక్, సూదింగ్ మ్యూజిక్ ఉంటుంది కదా, అది వేసేసుకోవచ్చు. తర్వాత మస్తీ మజా కార్యక్రమానికి స్వాగతం. నేషనల్ ఇంటర్నేషనల్ మోస్ట్ ట్రెండింగ్ అవుతున్న వింతలు విశేషాలతో మన ఈనాటి మస్తీ మజా కార్యక్రమం రెడీగా ఉంది. నేను మీ ఆర్జీ దివ్య అని చెప్పేసి పాటలు వేస్తాం. ఫస్ట్ 1-2 సాంగ్స్ వేస్తాం అనమాట. 1 or 2 సాంగ్స్ వేస్తాము. ఆ సాంగ్స్ అయిపోయిన తర్వాత మరి ఈనాటి మస్తీ మజా కార్యక్రమంలో మన మొదటి వైరల్ న్యూస్ ఏంటంటే, పెళ్ళిళ్ళు, జాతరలు, ఊరేగింపుల్లో బలిష్టమైన పురుషులు పెద్ద విద్యుత్ దీపాలను తలపై పెట్టుకుని మోస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం కదా. అయితే చాలాసార్లు అలాంటి దృశ్యాలను అలా చూసి ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు ఇలాంటి దీపాలు మోస్తున్నప్పుడు మహా అయితే అయ్యో అనుకుంటాం, కూటి కోసం కోటి విద్యలు అని కూడా అనుకుంటాం. కానీ మరుక్షణం ఆ విషయాన్ని మర్చిపోతాం. ఇంతకు మించి పెద్దగా పట్టించుకోం. లేదంటే సాయానికి ముందుకెళ్దామని అనిపించినా కూడా ఏదో తెలియని మొహమాటం మనల్ని వెనక్కి ఆపుతుంది, పట్టి లాగుతుంది కదండి.
ఓకే. కానీ ఒక వ్యక్తి మాత్రం మానవత్వంతో ఆలోచించి చురుగ్గా స్పందించారు. అంతేకాదు ఆయన చేసిన పని మరో నలుగురికి ఆదర్శప్రాయమైంది. మరి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ చక్కటి పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి పాటలు వేస్తాం. పాటలు వేశాక ఏమవుతుంది పాటలు వేశాక అంటే మళ్ళీ మస్తీ మజా కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం పెళ్ళిళ్ళలో జాతరల్లో దీపాలు మోసేవాళ్ళ గురించి కదండి. అయితే ఒక వ్యక్తి తన స్నేహితుడి కుమారుడి వివాహ వేడుకలో తలపై దీపాన్ని మోస్తున్న ఒక గర్భిణిని గమనించారు. ఆమెని చూస్తే వాళ్ళ తల్లి గుర్తొచ్చిందో ఏమిటో కానీ వెంటనే స్పందించి ఆమె తలపై ఉన్న దీపాన్ని తన తలపైకి తీసుకుని మోస్తున్నాడు. అతన్ని చూసిన ఆయన స్నేహితులు కూడా ముందుకొచ్చి వంతుల వారిగా ఆమె బరువును తమ తలకెత్తుకున్నారు. అంతేకాదండి, ఈ స్నేహితులంతా కలిసి ఈ పని కోసం చెల్లించేదానికంటే 2 రెట్లు ఎక్కువ చెల్లించారంట ఆ బృందానికి. తల్లిని మించిన హీరో లేరు అంటూ ఈ విషయాన్ని ఆ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు చాలా మంచి పని చేశారు భయ్యా అంటూ ప్రశంసలు కురిపిస్తూ అభినందించారు అని చెప్పేసి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మంచి పాటలు. మస్తీ మజా కార్యక్రమం ఉంటున్నాం. మరి నెక్స్ట్ వైరల్ న్యూస్ ఏంటంటే, ఓ కోడిగుడ్డు ఇంటర్నెట్లో అందరి దృష్టిని ఆకర్షించిందండి. నిజానికి ఈ విషయం వింటే ఇది జోకేమో అనిపిస్తుందే తప్ప నమ్మబుద్ధి కాదు. ఎందుకంటే ఆ విషయం అలాంటిది. మరి ఓ కోడిగుడ్డు వేలానికి వెళ్ళడమే విడ్డూరం అనుకుంటే, అందులోనూ ఇక ఆ వేలంలో ఎంత కమ్ముడిపోయిందో వింటే నోరు ఎళ్ళబెడతారు. మరి అంతలా ఆ విశేషాన్ని పొందిన ఆ గుడ్డు కథ ఏంటో తెలుసుకోవాలంటే స్టేట్ ఇంటి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని చెప్పేసి మంచి పాటలు వేస్తాము. మంచి పాటలు వేసేసి మళ్ళీ పాటల తర్వాత మస్తీ మజా కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాం వేలానికి వెళ్ళిన ఒక కోడిగుడ్డు గురించి కదండి. సాధారణంగా కోడిగుడ్లు ఓవెల్ షేప్లో ఉంటాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఓ గుడ్డు మాత్రం అత్యంత విచిత్రంగా పర్ఫెక్ట్ గుండ్రని ఆకారంలో బంతిలా కనిపించింది. నమ్మబుద్ధి కావడం లేదు కదా. ఇంగ్లాండ్లోని సోమర్సెట్ డెవాన్ సరిహద్దులోని ఫెంటన్ ఫామ్లో పనిచేస్తున్న అలిసన్ గ్రీన్ అనే మహిళ ఈ గుండ్రటి కోడిగుడ్డును చూసి అవాక్కై ఆ గుడ్డుని వేలం వేయగా అది ఏకంగా 43,000కు అమ్ముడైందండి ఒక్క గుడ్డు. ఆ డబ్బుని మంచి మంచి పనులకు, అంటే మహిళలు ఇలా ఏమంటారు, మహిళలకు అన్యాయం జరిగిన చోట ఆ మహిళలకు యూస్ చేస్తాను అని ఆమె చెప్పిందనమాట. వినియోగించాలని అనుకున్నట్లు ఆమె పేర్కొందనమాట. అని చెప్పేసి మళ్ళీ పాటలు, అంటే టైం చూసుకొని మనం పాటలు వేసేస్తామన్నమాట. 45 minutes తర్వాత మనకు పెద్ద అనౌన్స్మెంట్ ఉంటుంది. ఒక 2-3 అంటే 10 వరకు ఏమేమి కార్యక్రమాలు ఉన్నాయో చెప్పాలన్నమాట. అన్నీ కూడా ఆ 1 minute చెప్పేసేయాలి. కాబట్టి మనము ఈ మస్తీ మజా కార్యక్రమాన్ని మాత్రం 8:44 10 seconds వరకు ముగించేసేయాలన్నమాట. ఏమని చెప్పాలి, ఇదండి ఈనాటి మస్తీ మజా కార్యక్రమం అని చెప్పొచ్చు, లేదా మస్తీ మజా కార్యక్రమం ఇంతటితో సమాప్తం అని చెప్పొచ్చు. ఇలా అన్నమాట, అలా చెప్పొచ్చు. అలా అయిపోయిన తర్వాత మనకు ఉంటుంది అనౌన్స్మెంట్. ఎలా ఉంటుంది, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలు సమాచార సంధ్య, హిందీలో వార్తలు వింటారు. అనంతరం న్యూస్ ఎట్ 9, ఆంగ్లంలో వార్తలు 9:15, ఉర్దూలో వార్తలు 9 గంటలకు ముంబై కేంద్రం నుండి, 9:30 ముంబై కేంద్రం నుండి రిలే ప్రసారం అవుతాయి అని చెప్పేసి ఒక మంచి మ్యూజిక్. ఈ అనౌన్స్మెంట్ అయ్యాక కూడా మనకు ఒక 2 seconds 3 seconds లేదా 5 seconds అలా టైం మిగిలాలన్నమాట. అలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. మనం PFL వినాలన్నమాట, వింటూ ఉండాలి. అక్కడ నుంచి కూడా వాళ్ళ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ న్యూస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రమే మనం ఇవ్వాల్సి ఉంటుంది ఫ్యాడర్. అలా అన్నమాట. అలా మనకి ఇక 10 గంటల వరకు నిరాఘాటంగా వెళ్ళిపోతాయి అనమాట. కాకపోతే ఇక్కడ 3 different ఫ్యాడర్స్ ఉంటాయి అనమాట. ముంబై రిలేకి ఒక సపరేట్ ఫ్యాడర్లో వెళ్తుందన్నమాట. ఇంకా ఈ ఉర్దూ,
ఇంగ్లీష్ ఉర్దూ అంటున్నాను, హిందీ ఇంగ్లీష్ వార్తలకి ఒకటి పోతుంది, తర్వాత ఉర్దూ వార్తలకు ఒకటి పోతుంది. అంటే టైం చూసుకొని దానికి ఆ టైంని బట్టి మనము ఆ ఫ్యాడర్ని ఇచ్చేస్తే సరిపోతుంది. ఇక అలా 10 గంటలు, మళ్ళీ 10 గంటలకు మన తెలుగు కార్యక్రమాల తాలూకు సిగ్నేచర్ ట్యూన్ వేసేసేయాలి. 23 సెకండ్స్ ఉంటుంది కదా, అది వేసేసాక మనకి నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ ప్రోగ్రామ్ ఉంటుంది. అది రికార్డెడ్ ప్రోగ్రామ్, 1 అవర్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాకపోతే రేపటి హైలైట్స్, కొన్ని ప్రోమోస్ తర్వాత చెప్పాల్సి ఉంటుంది 11 గంటల 2 నిమిషాల వరకు. కాబట్టి వాళ్ళు 56-57 మినిట్స్లో కంప్లీట్ చేస్తారు. అయితే ఆ రికార్డెడ్ ప్రోగ్రాంలోనే ఓపెనింగ్ అనౌన్స్మెంట్, క్లోజింగ్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుందన్నమాట. కాబట్టి మేమేం చెప్పేది ఉండదు. ఏం చెప్పాలి, అది సిగ్నేచర్ ట్యూన్ వేసేసాక, అదే తెలుగు కార్యక్రమాల సిగ్నేచర్ ట్యూన్ వేసాక ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు దాటి 30 సెకండ్లు అని చెప్పేసి ఆ రికార్డెడ్ ప్రోగ్రామ్ ఆన్ చేసేయాలన్నమాట. దాంట్లోనే ఇప్పుడు వింటారు నాటి మేటి సినీ గీతమాలిక అని ఉంటుంది. మీరు ఇంతవరకు విన్నారు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ, వ్యాఖ్యానం, రచన, కూర్పు, పర్యవేక్షణ, అలాగే ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. ఇదంతా కూడా ఆ రికార్డెడ్ ప్రోగ్రాంలోనే వస్తుంది. అది అయిపోగానే మనకి ఇంకా 4-5 మినిట్స్ ఉంటుందన్నమాట. అంటే కరెక్ట్ 11కి క్లోజింగ్ ఇవ్వద్దు అనమాట, 11:02కి అట్లా ఇవ్వాలి. కాబట్టి మనము ప్రోమోస్ కానివ్వండి, మన నెక్స్ట్ డే హైలైట్స్ చెప్పేసి ఇక 11:02కి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటల 2 నిమిషాలు. ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5 గంటల 55 నిమిషాలకు FM బ్యాండ్ 102.8 మెగాహెర్ట్జ్పై ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్ అని చెప్పేసేయాలన్నమాట. అని చెప్పేస్తే అయిపోతుంది. 11 గంటల 1 నిమిషం దాటి 30 సెకండ్ల తర్వాత కూడా ఇది క్లోజింగ్ అనౌన్స్ చెప్పేసి మనము క్లోజ్ చేసేయచ్చు. ఇక మళ్ళీ రేపొద్దున 5 గంటల 50 నిమిషాలకో 40కో మళ్ళీ అకూ అనే సౌండ్ పెడతారనమాట వచ్చి నెక్స్ట్ వాళ్ళు. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.